డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్ తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఒక సక్సెస్ వచ్చిందని చెప్పడానికి కూడా ఇప్పుడు నిర్మాతలకు చెప్పబుద్ధి కావడం లేదు. అలా చెబితే అతడిపై నెగిటివ్గా ట్రోల్ చేయడం, నెగిటివ్గా ట్రెండ్ చేయడం జరుగుతుంది. మీరు చేసే నెగిటివ్ ట్రోల్స్ వలన నిర్మాతల జీవితాలు ఎఫెక్ట్ పడుతున్నాయి. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాను చాలా గర్వంగా చూస్తుంది. కానీ మనమే మన సినిమాను చంపేసుకుంటుంటే ఏం బ్రతుకు బతుకుతున్నామనేది అర్థం కావట్లేదు. విపరీతమైన ట్రోల్స్ వలన బాధగా ఉంది. ఒక సక్సెస్ని నిజంగా చెప్పుకోలేకపోతున్నాం. మీరు పర్సనల్గా కొట్టుకోండి కానీ సినిమాను చంపేయకండి అంటూ తమన్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావు అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీనే, మాటలు స్ఫూర్తినిస్తాయి, మళ్ళీ అవే మాటలు నాశనం చేయగలవు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ తమన్ అంటూ చిరు రాసుకొచ్చారు.